హాయ్ మై టు ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అన్ లోకల్ ఛానల్. మేమైతే కోటప్ప కొండకు వెళ్తున్నాం. సిద్ధు, నేను, మా హస్బెండ్ అయితే మా స్కూటీ మీద వెళ్ళిపోతున్నాం. అలాగా అది ఎదుగండి కనిపిస్తుంది కదా, ఆ కొండ మీదే కోటప్ప కొండ. మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం. దారి మధ్యలో వ్యూ చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది అనిపించింది. కాసేపు అక్కడ కూర్చోవాలని కూడా అనిపించింది నాకైతే. ఇంకా మేము ఎందుకు వెళ్తున్నాం ఏంటి అంటే, మా హస్బెండ్ ఇంతకుముందు పెళ్ళైన వెంటనే కోటప్ప కొండ తిరునాళ్ళ అయితే అక్కడికి వచ్చినప్పుడు మొక్కున్నారంట. మేమిద్దరం కలిసి ముగ్గురంగా వస్తాము అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా మా మొక్కు తీరలేదు. సిద్ధుకి 2 years వచ్చాయి. ఇప్పుడైతే కుదిరింది. మేము నర్సరావుపేటలో ఉంటున్నాం కదా, నర్సరావుపేట దగ్గరలోనే కాబట్టి ఇలా బండి మీద వెళ్ళిపోవచ్చు. నేను సిద్ధుని తీసుకుని వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగే చూడండి ఎంత ఎండగా ఉందో. సిద్ధుకి అయితే బయటికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఇవంతా వ్యూ చూసి సిద్ధు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎర్లీ మార్నింగ్ కదా, వావ్ చూడండి సూర్యుని కిరణాలు ఎలా పడుతున్నాయో. ఇంకా ఎంట్రన్స్లో కొన్ని నామాల్లాగా ఇలా పెట్టారు. మాకు దారి మధ్యలో మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు కనిపించారు, మా ఊరి వాళ్ళే. ఇక్కడ 3 పర్వతాలనే ఉంటాయంట. బ్రహ్మ, విష్ణువు, వినాయకుడు విగ్రహాలు మనం ఇక్కడ చూడొచ్చు. అసలు ఇవి ఎలా తయారు చేశారా బాబు అనిపిస్తుంది, అంత బాగుంది. చుట్టుపక్కల ప్లాంట్స్ కూడా, ఇవి కొండ అంచులో ఉన్నాయి. మనం కింద కొండ ఎక్కుతున్నప్పుడే మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. వినాయకుడి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇక్కడైతే విష్ణుని విగ్రహం చూడండి ఎంత చూడముచ్చటగా ఉందో. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి అంతా నాకు ఆశ్చర్యంగానే ఉంది. మీలో ఎవరైనా కోటప్ప కొండకి వెళ్ళపోతే మాత్రం తప్పకుండా వెళ్ళండి, చూడవలసిన ప్లేస్ ఇది. అంత బాగుంది. కోటప్ప కొండ ఎంట్రన్స్లో ఇలాగ తిరునాళ్ళ జాతరలు జరిగినప్పుడు అంతా కిందే జరుగుతుందంట, ఇక్కడ ఏముండదంట. ఫ్యామిలీతో వచ్చినప్పుడు కాసేపు టైం స్పెండ్ చేయాలంటే ఇక్కడ జూ పార్క్, ఇంకా బోటింగ్, ఇక్కడ చిన్నపిల్లలు ఆడడానికి ఉయ్యాల పార్క్ మొత్తం ఉంది. ఇక్కడైతే బోటింగ్ జరిగే చోట వాటర్ ఏం లేవు. తిరునాళ్ళప్పుడు బాగా ఎక్కువ వాటర్ ఉంటాయంట, బోటింగ్ కూడా జరుగుతుందంట. విగ్రహం చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వాటర్ ఎంట్రన్స్ చూడండి, ఇక్కడ శంఖం లాగా చాలా బాగుంది. సిద్ధు అయితే ఇవన్నీ చూసి చాలా ఎంజాయ్ చేశాడు. బోటింగ్ అయినా చేద్దామంటే అసలు వాటరే లేవు దాంట్లో. ఇంకా ఇవన్నీ స్లోగా అలా చూసుకుంటూ ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. జూ పార్క్ కూడా ఇప్పుడు సిద్ధుకి జూ పార్క్ చూపిద్దామని చూసాము. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ కదా, ఓపెన్ చేసలేదు. తిరిగి వచ్చేటప్పుడైనా చూడొచ్చని చూసాము. టికెట్ అయితే 20 రూపీస్ అంట. లోపల ట్రైన్ కూడా ఉంది, ఇప్పుడు అవైలబుల్గా ఉందో లేదో తెలీదు. ఇది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది, తప్పకుండా చూడండి. పికాక్స్ అవన్నీ ఉన్నాయి. వన విహారీ అని చెప్పి టికెట్ అయితే 20 రూపీస్. లోపల చూడండి ట్రైన్ చూసాం కదా, ఇవన్నీ సిద్ధు కూడా చూపిద్దామని చెప్పేసి, ఇంకా నేనేమో దర్శనానికి లేట్ అవుతుంది తొందరగా పద అని చెప్పేసి వెళ్దామని అనుకున్నాం. ఈ ట్రైన్ కూడా మీకు చూపిద్దాం అనుకున్నాం. చాలా క్యూట్గా ఉంది కదా ట్రైన్. ఇవన్నీ జాతర అప్పుడు చాలా అవైలబుల్గా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఖజానా బాతులు అవన్నీ కూడా ఉన్నాయంట, చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఖజానా బాతులు చూడండి ఎలా ఉన్నాయో, ఇక్కడ ఉన్నాయో లేదో చూద్దాం. లోపల ఉన్నాయి, ఇంకా ఓపెన్ చేయలేదు కదా, వాటర్లోకి వదలలేదు వాళ్ళు కూడా. ఇంకా లేట్ అవుతుందని త్వరగా ఇంకొంచెం కొండ మీదకి వెళ్తే టెంపుల్ అనేది వస్తుంది. దారి మధ్యలో చాలా మంకీస్ అనేవి కనిపించాయి. సిద్ధు అయితే వాటి దగ్గరికి వెళ్దామంటాడు, అవేమో కరిచేటట్టున్నాయి. చాలా భయం వేసింది. ఒక చోట ఎన్ని ఉన్నాయంటే మంకీస్ అన్నీ అక్కడే ఉన్నాయి అనిపించింది. చూడండి ఇక్కడ దారి మధ్యలో చూడటానికి ఎంత బాగుందో. దారి మొత్తం ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయో. డ్రైవ్ చేశాను కానీ ఇంకా నేను డ్రైవ్ చేయను బాబు అనిపించి మా హస్బెండ్కి అయితే బండి ఇచ్చేసాను. మధ్యలో చూడండి కోతులు. హస్బెండ్ అయితే నన్ను వదిలేసి నువ్వురా అని చెప్పారు. నాకైతే చాలా భయం వేసింది. ఇంకా ఈ కోతులన్నీ చూసి నాకు భయం వేసేసింది అనుకోండి. దారి మధ్యలో విగ్రహాలన్నీ చూసుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాం. మనం ఏ టెంపుల్ అయినా చూడండి వినాయకుడి విగ్రహం స్టార్టింగ్ ఉంటుంది కదా, అలానే ఇక్కడ కూడా ఉంది. అక్కడ వినాయకుడి విగ్రహం దగ్గరికి వెళ్ళొచ్చు మనం. ఇక్కడ కూడా ఒకసారి వెళ్ళొద్దామని చెప్పి వెళ్ళాము. ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం కదా, ఎటువైపు చూసినా అబ్బా అనిపిస్తుంది నాకు. ఇంకా పైన చాలా ఉంది, పైనుంచి వ్యూ ఇంకా బాగుంటుందని చెప్పేసి మా హస్బెండ్ అన్నారు.
వినాయకుడి దగ్గరికి వెళ్ళాము. వినాయకుడి దగ్గర అయితే మా ముగ్గురికి 3 లడ్డులు అయితే వినాయకుడు ఇచ్చేశాడు. అక్కడ ఎవరో ప్రసాదంగా పెట్టారు. ఆ ప్రసాదాన్ని మేము ప్రసాదంగా తీసేసుకున్నాం. ఇంకా మా సిద్ధు చూడండి, వినాయకుడి వాహనం ఎలుక దగ్గర కూర్చున్నాడు. కాసేపు అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం. ఈ విగ్రహం నుంచి కాస్త దూరం వెళ్ళంగానే టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు చూడండి, శివుడి విగ్రహం ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చేసింది. సిద్ధు ఇక్కడ కూడా వెళ్ళి కూర్చున్నాడు కాసేపు. ఇక్కడ శివుడికి ఒక ప్రత్యేకత, ప్రతి శివాలయంలో ఉంటుంది శివుడి విగ్రహం. అంటే శివలింగం ఉంటుంది కదా, ఆ శివలింగాలకి ఈ శివలింగానికి ఎక్కడ లేని విధంగా మనకి ఇలా గీతలు గీసినట్టుగా ఉంటుందంట. చూద్దాము. ప్రతి విగ్రహం దగ్గర సిద్ధు ఇలానే ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. ఇంకా బయటికి వచ్చే దారిలో ఒక తాతగారు భిక్ష అడిగారు, ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి అయ్యా అని. ఇంకా ఒక 5 రూపీస్ ఇచ్చేసి అలా వెళ్ళిపోయాము. ఇప్పుడు నేను చూపిస్తున్నవి స్టే చేసేవనుకుంటా. దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ స్టే చేయడానికి చాలా బాగుంది కదా. ఇప్పుడు చూడండి ఎంత వ్యూ చూస్తుంటే అబ్బా అనిపిస్తుంది కదా. ఇంకా లేట్ ఎందుకు, టెంపుల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కోతులు తాగడానికి వాటర్కి ఇలా పెట్టేశారు. మీరు కోటప్ప కొండ వెళ్తే మాత్రం ఈ ఆనందవల్లి అంటే గొల్లభామ టెంపుల్ మాత్రం దర్శించుకోకుండా రాకండి. గొల్లభామ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట. ఇప్పుడు నేను ఫస్ట్ టైం దర్శించుకున్నాను. మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. గుడికి వెళ్ళే దారిలోనే రైట్ సైడు డౌన్లో ఉంటుంది టెంపుల్. ఇంకా అటు నుంచి నేను చూపిస్తాను చూడండి. ఈ కొండకి నడిచి వచ్చే దారి కూడా ఉందని చెప్పి ఈ గొల్లభామ టెంపుల్ దగ్గరికి నేను వచ్చినప్పుడే నాకు తెలిసింది. తిరుపతి వెళ్ళే వాళ్ళు చాలామంది నడిచి వస్తామని మొక్కుంటారు కదా, అలాగే ఇక్కడ కూడా సరే కోటప్ప కొండకి నడిచి వస్తామని చెప్పి ఇక్కడ ఇంకా మనం తిరుపతి వెళ్ళినప్పుడు బొట్లు అంటే పసుపు కుంకుమ పెట్టుకుంటూ ప్రతి మెట్టుకి వెళ్తారు కదా, అలాగే ఇక్కడ చాలామంది నడిచి వస్తూ పసుపు కుంకుమ పెట్టుకుంటూ వస్తున్నారు. ఇవే ఆ నడక మార్గం. ఇంకా నడక మార్గం ఎండింగ్లోనే ఇక్కడ గొల్లభామ అంటే ఆనందవల్లి అనే అమ్మవారి టెంపుల్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, అమ్మవారు అంటే చాలా చక్కగా ఉన్నారు. నేనైతే అమ్మవారిని వీడియో తీయదలుచుకోలేదు, అందుకని తీయలేదు. ఇంకా అమ్మవారిని దర్శించుకుని ఇంకా టెంపుల్లోకి వెళ్తున్నాం. ఇక్కడ శివుని వాహనమైన నందీశ్వరుని విగ్రహం చాలా పెద్దగా ఉంది. ఇదైతే ఎంట్రన్స్ దారి. ఈ పక్కనే శ్రీ మీద దక్షిణామూర్తి టెంపుల్ కూడా ఉంది. వీడియో తీయకూడదని అక్కడ రాశారు. సో నేను కూడా వీడియో తీయడానికి అంత ఇష్టపడలేదు. ఇంకా దర్శించుకుని డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్ళే దారిలోనే ఎదురుగా శివలింగం ఎంతో బాగుందంటే, ఇక్కడ కోటప్ప కొండ చరిత్ర గురించి తెలియని వాళ్ళు కూడా తెలిసేలాగా ఇలా ప్రతి చోట ఇలా పెట్టేశారు. అంతేకాదు ఇది జాతరప్పుడు ఒక వెలుగు అలా వెలుగుతుంది చూడండి. కోటప్ప కొండకి రాని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా వచ్చి దర్శించుకోండి. అంత బాగుంది టెంపుల్. నేను ఫస్ట్ టైం కదా వెళ్ళటం, చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ విగ్రహం చూసుకుని డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్ళాము. శివయ్యను దర్శించుకుని ఇంకా బయటికి వచ్చేసాము. ఇక్కడ ఒక శివలింగం ఉంది. ఇక్కడ మనం కొబ్బరికాయలు ఏమన్నా కొట్టాలి అంటే ఇక్కడ వాళ్ళు కొట్టిస్తారు. నేను ఎక్కడా చూడలేదు. ఇక్కడ కొబ్బరికాయను కొట్టి ఆఫ్లో వాటర్ ఉంటాయి కదా, ఆ ఆఫ్ వాటర్ మనకి ఇస్తున్నారు తీర్థం లాగా. ప్రతి కొబ్బరికాయను అలా కొంచెం కూడా వాటర్ పోకుండా ఈ మిగతా ఉన్న చిప్పలో ఇస్తున్నారు మనకి. ఇంకా మనం వెళ్ళి డైరెక్ట్గా శివయ్యకి అభిషేకం అలాంటివి చేయలేం కదా, అలాంటి వాటి కోసం కూడా పక్కన ఏర్పాటు చేశారు. ఈ శివలింగానికి అయితే మేము వచ్చే దారిలో బిల్వ పత్రాలు అమ్ముతుంటే తీసుకొచ్చాము. గుళ్ళోకి ఎటు వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ ఈ శివలింగానికి అయితే పూలు బిల్వ పత్రాలు పెట్టి సమర్పించుకున్నాము. ఇంకా ఇలా ఇస్తున్నారు చూశారు కదా. ఈ తీర్థాన్ని కూడా మేము తీసుకుని చక్కగా తాగేసాను. నేను కూడా, సిద్ధు కూడా తాగాడు, ఎప్పుడు తాగని వాడు. ఇక్కడ మా హస్బెండ్ అయితే నేనే కొట్టుకుంటాను, కొంచెం తృప్తిగా ఉంటుంది నేను కొట్టుకుంటే అని చెప్పి అడిగి మరి ఇక్కడ టెంకాయ కొట్టుకున్నారు. వాటర్ ఉన్నాయి చక్కగా. మా హస్బెండ్ కూడా వాటర్ ఉండేలానే కొట్టారు.
ఆ తీర్థాన్ని మా హస్బెండ్ మా సిద్ధు తాగేశారు చక్కగా. ఇప్పటికీ ఇంకా కోటప్ప కొండ ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం నిజంగా తప్పకుండా వెళ్ళండి. మేము వెళ్ళింది మండే, అంటే జాతర అప్పుడు కాకుండా విడి రోజుల్లో కూడా జనాలు ఉంటారా లేదా అని మండే వెళ్ళాము. ఎప్పుడు ఉంటానే ఉంటారంట జనాలు. అయితే మనం శివుడికి ఎటు లోపలికి వెళ్ళి అభిషేకం చేయలేము కూడా. అలాగే ఇక్కడ 3 శివలింగాలు అయితే ఏర్పాటు చేశారు. ఎవరికి వాళ్ళు చక్కగా అభిషేకం చేయొచ్చు, మన ఇష్టం అది. పక్కన ట్యాప్ సిస్టమ్ కూడా పెట్టారు. ఇక్కడ నేను మా హస్బెండ్ మా సిద్ధు కలిసి అభిషేకం చేసి శివయ్య అభిషేకంలో పాల్గొన్నట్టు అయ్యాము. ఇంకా కొంచెం పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుందామని పైకి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంది. మా వ్యూవర్స్కి కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. మీలో ఎవరైనా కోటప్ప కొండకి వచ్చి ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శివుడి విగ్రహం చూడండి ఎంత బాగుందో. ఇంకా పక్కనే ఇలా గ్లాస్తో ఏదో ఏర్పాటు చేశారు. మా హస్బెండ్ మా సిద్ధు వెళ్ళారు. ఈ వీడియో మా హస్బెండ్ తీశారు. అక్కడి నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. మనం ఎక్కడి నుంచి ఏ ప్లేస్ నుంచి వచ్చామో అదంతా చూడొచ్చు. ఈ గ్లాస్ దాంట్లో అయితే సిద్ధు చాలా అలసిపోయినట్టున్నాడు. వెళ్ళంగానే అలా కింద పడుకొని దొల్లాడుతూనే ఉన్నాడు దాంట్లో నుంచి బయటకు వచ్చేదాకా. గ్లాసెస్ అయితే చాలా పగిలిపోయి ఉన్నాయి. ఇక్కడ శివయ్య విగ్రహం చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ అసలు ఎలా చేశారో ఏమో, చాలా బాగున్నాయి. సిద్ధుని ఇంకా రుద్రాక్ష మాలలో కాసేపు కూర్చోబెట్టాము. శివుడి ఆశీస్సులు మా సిద్ధుకి చాలా అంటే చాలా రావాలని చెప్పి చాలా దండాలు అయితే పెట్టేసుకున్నాడు. మేము ఎంత ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్దామన్నా చాలా లేట్ అయిపోయింది. ఎండను పడిపోయాము. చిన్నపిల్లలు అంటే ఎండకి తట్టుకోలేరు కదా. ఇంకా వాడికి నీరసం వచ్చేసింది. నేను ఇంకా దిగేస్తానని చెప్పాడు. ఇంకా వెళ్ళేదారిలో ముడుపులు కూడా కడుతున్నారు ఇక్కడ. నేనైతే ఏం మొక్కలేదు కాబట్టి ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి ఏ మొక్కలు మొక్కలేదు, ఏ ముడుపులు మొక్కలేదు, ఇంకా కట్టలేదు. సిద్ధు చేతిలో రాళ్ళు పట్టుకుని వచ్చాడు ఎక్కడి నుంచో. ఇంకా ఆ రాళ్ళు తీసుకుని అందరు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా రాళ్ళు పేరుస్తూ ఉంటారంట. మేము కూడా అంతా మంచి జరగాలి అని చెప్పేసి సిద్ధు చేతిలో ఉన్న రాళ్ళని అక్కడ పెట్టాము. ఇక్కడ చాలా కోతులు కూడా ఉన్నాయి. చాలామంది ఇక్కడ రాళ్ళు పేర్చారు. నేను ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ అక్కడ ఇలా రాళ్ళు పేస్తున్నారు. ఇదే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. నేను ఇందాక చూపించిన గ్లాస్ టెంపుల్ కూడా పక్కనే ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాకు చాలా దగ్గర అనిపిస్తాడు. ఎందుకంటే మాకు కొంచెం నీటి బుడగలు ఉన్నాయని ప్రాబ్లం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకోండి అని చెప్పిన తర్వాత పూజ చేయించుకున్న వెంటనే మాకు సిద్ధు పుట్టాడు. అందుకని నేను ఎక్కువ బాగా నమ్ముతాను. సిద్ధు కూడా సిద్ధార్థ నన్ను పేరు పెడదామని అనుకున్నాము. కానీ చాలామంది రాశి ఫలాల ప్రకారం ఏ లెటర్ వస్తే అదే పెట్టమన్నారు. అందుకని అలా పెట్టాము మోక్షజ్ఞ తేజ్ అని. అక్కడి నుంచి వచ్చే దారిలో అయితే ఇలా జ్యోతిష్యాలు చెప్తున్నారు. నిజంగా వీళ్ళు మనకి ఉన్నది ఉన్నట్టు చెప్పేటట్లయితే వాళ్ళు ఎందుకు అక్కడ కూర్చొని చెప్తారు అని నేనైతే ఎక్కువ నమ్మను. కానీ కొంచెం ఏదో మనకి తగిలేటట్టు చెప్తూ ఉంటారు కదా, వాటిని చూసి చాలామంది నమ్మేస్తారు. కానీ ఒక పూటకి భోజనం పెట్టేలాగా అడిగారు. నాకెందుకో నమ్మబుద్ధి కాక నేను ఏమి ఇవ్వలేదు. మీరైతే నమ్ముతారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇలాంటి వాటివి అస్సలు నమ్మను. చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా అక్కడ కూర్చుని అలా చెప్పించుకుంటూ ఉన్నారు. వాళ్ళు 2 మాటలు చెప్పంగానే నాకులాగే కూర్చుంటున్నారు. నాకు కొన్ని మాటలు వినంగానే ఇది ఫేక్ అనిపించింది. ఇంకా అందుకని చెప్పి నేను మీకు ఇష్టమైతేనే కూర్చుని చెప్పించుకోండి అని చెప్పారు వాళ్ళు కూడా. నాకు అంత నచ్చలేదు, అందుకని చెప్పి లేచి వచ్చేసాను. కోటప్ప కొండలో వ్లాగ్ ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కూడా చూడండి.